హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ పచ్చడి రెసిపీ అండి. ఆ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడే కాదు, మనము సొరకాయతో కూడా ఆవకాయ పచ్చడిలాగా పట్టుకోవచ్చు. ఇది కూడా ఒక 6 months వరకు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మరి ఆవకాయ పచ్చడిలాగా సొరకాయ పచ్చడిని ఏ విధంగా పట్టుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముఖ్యంగా నేను మధ్య మధ్యలో చెప్పే టిప్స్ ముఖ్యంగా పచ్చడికి చాలా ముఖ్యమండి. అవి ఏంటో, ఎలా చేయాలో, విధానం ఏంటో ఒకసారి చూసేయండి. మరి ఆనపకాయ అంటే నీరు అనుకుంటాము, కానీ పచ్చడి ఈ విధంగా పెట్టుకుంటే 6 months వరకు పచ్చడి పాడవకుండా చాలా టేస్టీగా, చాలా స్పైసీ, కారంగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కడాయిలో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి మిక్సీ జార్లో తీసుకొని పొడిపట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం ముదురుగా ఉన్న ఆనపకాయని తీసుకోవాలి. ముందుగా ఆనపకాయకి శుభ్రంగా తొక్క తీసేసుకోవాలండి. చూడండి, ముందుగా ఆనపకాయ అంతా కూడా ఈ విధంగా తొక్క తీసేసుకొని కడగాల్సింది. తొక్క తీయక ముందే కడిగి శుభ్రంగా క్లాత్తో తుడుచుకోవాలండి. మనం తొక్క తీసిన తర్వాత కడగకూడదు, చెమ్మ చేరుతుంది. ఈ విధంగా తొక్క తీసిన తర్వాత ఆనపకాయ ముక్కని పీసెస్ పరంగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ అంగుళం సైజులోకి మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నట్టు విడిగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ఆనపకాయ ముక్కలన్నీ కూడా నేను కట్ చేసుకున్నాను. ఇది కొలత అనేటప్పటికి ఆనపకాయ ముక్క మెత్తబడేటప్పటికి కొంచెం షింక్ అవుతుందండి. అప్పుడు ఫైనల్గా దానికి తగినట్టుగా నేను కారం అవి కొలత చెప్తాను. చూడండి, స్టవ్ మీద ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని వేరుశనగ నూనె అండి. మా ఆనపకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ కూడా వాటర్ అంతా పీల్చేసుకొని బయటకి ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇలా సమానంగా సర్దుకొని మూత పెడితే ఒక 2 నిమిషాలు. చూడండి, ముక్క నీరంతా కూడా ఇంకిపోయింది. అయితే బాగా రోస్ట్గా కాస్త కరకరమని అంటే ఎర్రగా వచ్చేటట్టు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఆనపకాయలో ఉన్న నీరంతా పోయింది. ఇందులో ఆయిలే ట్రాన్స్లేట్ అవుతుంది కదండి. చూడండి, ఈ విధంగా ఆనపకాయ ముక్క అంతా కూడా మగ్గింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పుకి సగము సాల్ట్ తీసుకున్నామండి. ఇంకా ముక్క మనకి కావాలంటే పచ్చడి కలుపుకున్నాక యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో చల్లార్చుకొని మిక్సీలో కచ్చాపచ్చామని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టు 2 కప్పులు కొలత వచ్చిందండి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చా అవ్వాలి. ఈ పేస్ట్ అంతా కూడా మనం కప్పులో కొలత తీసుకొని 2 కప్పులు కొలత వచ్చింది. దానికి మెంతులు, ఆవపిండి వేసుకొని కారము 1 కప్పు కారం యాడ్ చేశాను. 1/2 కప్పు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ మనము. ఈ మిశ్రమాలన్నీ కూడా ఈ ఆనపకాయ పచ్చడి మిశ్రమానికి బాగా పీల్చుకునేటట్టు, పచ్చడి మిశ్రమం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అయితే స్పీడ్గా కలపకూడదండి, కొంచెం ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా వేస్తే పచ్చడి అంతా కూడా ఇంకి బాగుంటుంది టేస్ట్. ఇందులో ఒక 10-15 వరకు వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చా దంచి ఇది కూడా వేసుకోవాలి. చూశారు కదా, ఆనపకాయ సొరకాయ ఆవ పచ్చడి. ఇంకేముంది, చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఈ విధమైన నిల్వ పచ్చడి. ఇది ఒక 6 months వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు 10 నెలలుగా పచ్చడికి తాలింపు వేసుకుందాం. పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ తాలింపు మిశ్రమాన్ని తెచ్చి మనము పచ్చడి మిశ్రమంలో కలిపేసుకోవాలి. తాలింపు వేసుకునేటప్పుడే మనం పచ్చడికి కావలసినంత నూనె డిప్ చేసుకోవచ్చండి. పచ్చడిలో నూనె తగ్గినా కూడా ఇబ్బంది ఏం లేదు. కాస్త హీట్ చేసి చల్లార్చుకొని మళ్ళీ మనము పచ్చడిలో ఆయిల్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు సరి చేసుకొని చూసుకుందామండి. ఉప్పు కానీ కారం కానీ ఏది తగ్గినా మనము ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి అంతా కూడా బాగా చల్లారాలండి. ఇలా పరుచుకున్నట్టు మనం 1-2 సార్లు ఫ్యాన్ కింద కలిపితే త్వరగా చల్లారుతుంది. ఇంక ఫైనల్ టచ్ ఏంటంటే 2 నిమ్మకాయలు తీసుకోవాలి. రసం తీసుకొని పలుకులు లేకుండా వడకట్టుకొని, చూడండి ఈ విధంగా స్లైసర్లో వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని పచ్చడి మొత్తం పీల్చుకునేటట్టు చల్లుకుంటూ పచ్చడి అంతా కూడా కలుపుకోవాలి. చూశారు కదా, సొరకాయ ఆనపకాయ పచ్చడి. సొరకాయతో కూరలు తినడానికే ఇష్టపడరు, కానీ ఇలా పచ్చడి చేసి పెట్టండి, సూపర్గా తింటారు. ఇంకా అసలు సొరకాయని పచ్చడే చేయమంటారు కూర కంటే. ఇంకెందుకు ఆలస్యం, మీ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.